జనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నిర్గమకాండము 10వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పారంట. ఏమని చెప్పారు అంటే, హెబ్రీల దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లక యుందువు. నన్ను సేవించు. ఎవరినన్నాడు తెలుసా? ఫరో రాజుని అంటా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతన్ని చూచి ఇలాగు చెప్పిరి. ఏం చెప్పారంటే, హెబ్రీల దేవుడు యెహోవా సెలవిచ్చిందేమనగా, నువ్వు జాగ్రత్తగా విను. ఆయన ఏమని సెలవిచ్చాడంటే, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగక యుందువు, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అని. ఇక్కడ ఎన్నాళ్ళు నాకు లొంగకుండా ఉంటావని ఫరో రాజుకి దేవుడు ఒక పిలుపునిచ్చాడు. ఏమనంటే, నువ్వు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లక యుందువు, నన్ను సేవించడానికి నా జనుల్ని పోనిమ్ము. ఎన్నిసార్లు ఫరో సరే ఈ పని అయిన తర్వాత నేను పోనిస్తాను, ఈ పని అయిపోయిన తర్వాత నేను పోనిస్తానని అనేక మార్లు ఆ జనాల్ని, ఆ ఐగుప్తుల్ని విడిచిపెట్టడానికి ఫరో హృదయం ఏమైంది? కఠినమైందంట. అదే అధ్యాయము 10వ అధ్యాయము 16వ అధ్యాయము 28వ వచనంలో అంటే, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు. చూడండి ఎలా అడుగుతున్నాడంటే ఈ రాత్రి, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు. ఎన్నాళ్ళ వరకు మీరు నడువనొల్లరు? ఎన్నాళ్ళ వరకు మీరు నడువనొల్లరు? టీవీలో ఎక్కడ చూసినా మెసేజ్లు కదండి, ఎక్కడ చూసినా దేవుని వాక్యం. ఇంతకు ముందు అయితే దేవుని వాక్యం దొరకాలంటే చాలా కష్టమైపోయేది. కానీ టీవీలు లేనప్పుడు మీరు మా యాంటీనా పట్టుకొని అలాగ తిరుగుతూ ఆ లైన్ రావాలంటే నైట్ అంతా 12 గంటల వరకు నేను పాస్టర్ గారు యాంటీనా పట్టుకొని ఆ లైన్ కొరకు చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు ఇలా ఆన్ చేస్తే టీవీ వస్తుంది. టీవీ రాగానే ఎన్నో వాక్యాలు దేవుని కొరకు ఎంతోమంది పాపం వాళ్ళ ప్రయాసనంతా కూడా పెట్టి, నా బిడ్డలు నా వాక్యం తెలుసుకోవాలని చెప్పి మన కొరకు వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. కానీ ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత మంచి మాటలు మనకి వినిపింపజేసినా మనం ఏం చేస్తూ ఉన్నామంటే లోబడనొల్లక ఉన్నాము. హల్లెలూయా. ఈ రాత్రి లోబడనొల్లని వారికి శ్రమ అంటున్నాడు. లోబడనొల్లని వారికి శ్రమ. మనం లోబడడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ అందుకే అంటున్నాడు మోషేతో ఇట్లా, నేను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి మీరు నడువనొల్లరు. నేను ఎంతవరకు ఓపికగా ఉంటాను, ఎంతవరకు నన్ను మీరు ఇబ్బంది పెడతారు అని ఇక్కడ అడుగుతా ఉన్నాడు. 14వ అధ్యాయం 27వ వచనంలో, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను. దేవునికి కూడా మన మీద మంట వస్తుందంట. నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను. చెడ్డ సమాజం అంటే ఒక మాట, ఐగుప్తీయులు బయలుదేరి వచ్చినప్పుడు యెహోవా దేవుడు ఏం చేశాడండి? ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. సణుగుతున్నప్పుడు అయ్యో ఏం చేయను ప్రభు అని మోషే మరలా దేవుని వైపు చూచినప్పుడు, నీ చేతిలో ఉన్న కర్ర చూపించమన్నాడు. కర్ర చూపిస్తే ఏమైంది? ఆరిన నేల కలిగింది. ఆరిన నేలలో వెళ్ళారు. వెనక్కి తిరిగి చూసేటప్పటికి శత్రువులు హతమవ్వడం వాళ్ళు చూశారు. ఇంకంతకంటే ఇంకా ఎంత అంటే దేవుడు తన మంచితనాన్ని కనపరుస్తాడు. అంటే వీళ్ళు ఇంకా మీ వెనకాల రావడానికి అసలు వాళ్ళు బ్రతికిలేరు, చనిపోయారు అన్న విషయం కూడా వాళ్ళకి దేవుడు కళ్ళకి చూపించాడు వాళ్ళకి. వాళ్ళు ఆ వెనకతలకి ఇలా చూసినప్పుడు సముద్రం ఏమైంది? ఆ శత్రు సైన్యమును సముద్రం వచ్చి
అలాగా వచ్చినప్పుడు ఆ రథములు, ఆ రాజులు వాళ్ళందరూ కూడా అందులో కొట్టుకులాడడం వాళ్ళ కళ్ళతో చూశారు. కానీ అయినా సణుగుడు మానలేదు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నా ప్రజలు అలాగూ పని చేయడం నాకు ఇష్టం లేదు అని మన కొరకు దేవుడు ఎంతగానో ప్రేమించి తన ఉచితమైన ప్రేమను బట్టి అనేక విషయాల్లో మనకి నడిపిస్తూ ఉంటే ఇంకా సణుగుడు వాళ్ళు మానలేదు. కాబట్టి దేవుడే చూసి ఈ సణుగుడిని చూసి వీళ్ళే మారట్లేదు కాబట్టి నేనెంతకాలము సహిస్తాను. ఇక్కడ అడుగుతా ఉన్నాడు, నాకు విరోధముగా సణుగుచుండి చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను నేను వినియున్నాను. హల్లెలూయా. మనం సణుగుతాం. మనుషులు ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత వెనకాల మనం ఏం చేస్తాం? సణుగుతాం. కానీ అది మనం వెళ్ళిపోయిన వాళ్ళు వినకపోవచ్చు, కానీ మన ప్రతి సణుగుడు కూడా ఎవరింటున్నారు? దేవుడు వింటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ప్రతి సణుగుడు అంటే నోట్లో సణుక్కుంటాం. అలాంటి సణుగుడు వల్లనే ఈ ఐగుప్తులు ఏం చేశారు తెలుసా? కానా వరకు చేరలేకపోయారు. ఆ సణుగుడు వల్లనే మధ్యలోనే రాలిపోయారు. అంటే సణుగుడు మన జీవితంలో ఎంతవరకు అది నాశనం చేస్తుంది అని మనం ఆలోచిస్తే, ఈ సణుగుడు వల్లనే ఇశ్రాయేలీయులు చాలా విరోధంగా దేవునితోని ఉన్నారు అని ఈ మాట మరి దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఈ నాకు విరోధముగా సణుగుచున్న ఈ సణుగులను నేను వినియున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 94 అధ్యాయము 8వ వచనంలో అంటాడు, జనులలో పశుప్రాయులారా ఆలోచించండి, బుద్ధిహీనులారా. అసలు మనం ఆలోచిస్తా ఉన్నామా? మన పోకడ ఎలా ఉంది? అసలు మన జీవితం ఏంటి? మనము కలిగిన దేవుడు ఎవరు? మన తండ్రి ఎవరు? అసలు మనం ఎప్పుడైనా దీని విషయంలో ఆలోచించామా? ఏదో నలుగురు వెళుతున్నారు, మనము వెళ్తున్నాము. నలుగురు పాడుతూ ఉన్నారు, వాళ్ళతో కలిసి మనము కూడా పాడుతూ ఉన్నాము. నలుగురు ప్రార్థన చేస్తున్నారు, మనము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ దావీదు అంటాడు, జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులు అవుతారు. కాలం వెళ్ళిపోతా ఉంది, మన వయసు కూడా వెళ్ళిపోతా ఉంది. ఇంకా మనం 16-17 సంవత్సరాల్లో ఉన్నామా? ఒకసారి ఆలోచిస్తే మన పోకడ ఎలా ఉంది? మన ఆలోచన ఎలా ఉంది? మన తీరు ఎలా ఉంది? ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించామా? ఎప్పుడైనా కూర్చొని, అయ్యా అసలు నా తీరు ఈ ప్రజల పట్ల ఎలా ఉంది? అసలు నా సాక్ష్యం ఎలా ఉంది? నేను ఎలా ఉంటున్నాను అని ఎప్పుడైనా మనం ఒక్కసారి ఆలోచిస్తే దేవుడు ప్రతిదీ కూడా మనతో మాట్లాడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, సణుగులను వినే దేవుడు. మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినే దేవుడు. మనం ఏదైనా ఆయన అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకి దయచేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే హృదయపూర్వకంగా మనం ఏదైనా అడిగితే కదా, నిజముగా మొరపెట్టేవారు కంట. మొరపెడతాం అందరం కూడా. దాంట్లోని మర్మం ఏమైనా తెలుసా? నిజముగా మొరపెట్టేవారికి ఆయన ఏమైనాడట? సమీపముగా ఉన్నాడట. నీకు సమీపముగా లేకపోతే అసలు నీ మొర దేవుని దగ్గరికి వెళ్తుందా? ఈ రాత్రి ఒకసారి ఆలోచిద్దాం, నీ మొర దేవుని దగ్గరికి వెళ్తా ఉందా? కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపస్తుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మొర ఆయన దగ్గరికి చేరకపోతే నువ్వు నిజముగా మొరపెట్టట్లేదేమో. ఎప్పుడైనా ఆలోచించావా? నేను నాళ్ళ నుండి నేను మొరపెడతా ఉన్నాను కదా, దేవుడు నాకు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదని ఎప్పుడైనా ఒక ప్రశ్న వేసుకుంటే, నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపముగా అంటే దగ్గరగా ఆయన ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఏమి కలిగి ఉండాలంట? మనము బుద్ధిహీనులముగా ఉండకూడదంటే, అపహాస్యకులుగా ఉండకూడదు అంటే కదా, మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
తెలివికి మూలము. నీకు తెలివి రావాలంటే నువ్వెక్కడ ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏదో వారానికి ఒక రాత్రి, శనివారం రాత్రి ప్రార్థనకి రావడానికి నీ హృదయము అంగీకరించదు. అదే ఏదైనా వేరే డబ్బులు వస్తున్నాయంటే రాత్రులు మనం పనికి వెళ్ళిపోతాం. అంటే పనికి ఇచ్చిన గౌరవం దేవునికి మనం ఇవ్వటం లేదు, డబ్బుకి ఇచ్చిన విలువ దేవునికి మనము ఇవ్వడం లేదు. కాబట్టి అంటున్నాడు, పశుప్రాయులారా, అవివేకులారా, అపహాసకులారా, బుద్ధిహీనులారా ఎన్నంటున్నాడు. కానీ ఇవన్నీ మనం పక్కన పెట్టాలంటే మనం ఏమి కలిగి ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి మనము ఉండాలి. అది ఏమవుతుందంటే తెలివికి మూలము. మూర్ఖులంట జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారట. ఎందుకు ఎంతసేపు నేను మాట్లాడానంటే శనివారం రాత్రి వస్తే వాక్యము ఎంత చక్కగా మనకి వినిపింపబడుతుంది. అది తిరస్కరించావు అంటే నువ్వు ఏ జాబితాలో ఉన్నావో ఒకసారి లెక్కేసుకోవాలి రాత్రి ఖచ్చితంగా. మూర్ఖులంట జ్ఞానమును ఉపదేశమును ఏం చేస్తాడంట? తిరస్కరిస్తాడట. ఏ లిస్టులో ఉన్నావో ఈ రాత్రి గమనించుకో. దేవుడు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అసలు మన ప్రాణాలకి విశ్రాంతి అన్నది ఉంటుందండి? అసలు మన ప్రాణాలకి విశ్రాంతి ఉంటుందా? ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం దాకా ఎంత కష్టపడతా ఉన్నామో అసలు మన ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుందా? మనకు విశ్రాంతి కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనకి శాంతి దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. సమాధానము దొరకాలంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ అంటున్నాడు, నేను సాత్వికుడనమ్మా, కాబట్టే నీ సణుగులు విన్నా, లేకపోతే ఎన్నాళ్ళ నుండి నేను నిన్ను సరి చేద్దామన్నా నువ్వు సరవ్వట్లేదు. కానీ నేను ఎలాంటి వాడనంటే నేను సాత్వికుడను, కాబట్టే నువ్వు బ్రతుకున్నావు. నేను ఇంకొకటి అంటే దీన మనస్సు గలవాడను, కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎందుకంటే నా కాడి గొప్ప సులువు. హల్లెలూయా. నా కాడి గొప్ప సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 17వ అధ్యాయము 16వ వచనం నుండి ఒకసారి చదువుకుంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. తీసుకొని వచ్చారు కానీ శిష్యుల వద్దకంట దేవుని వెనకాతలే శిష్యులు తిరిగారంట. ఒకరోజు ఒక ఆయనకి బాగాలేదంట. సరే యేసు ప్రభు వెనకాతలే కదా ఉంటున్నారు వీళ్ళు, కాబట్టి వీళ్ళ దగ్గరకు కూడా తీసుకెళ్తే వీళ్ళు కూడా ప్రార్థన చేస్తే బాగుపడతారేమో అని కొంతమంది అనుకొని శిష్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళారట. తీసుకొని వెళితే అక్కడ వాళ్ళు స్వస్థపరచలేకపోయారు. ఆయన వెనకాల ఉంటూ ఆయన ఎలా ప్రార్థన చేశాడో చూశారు, ఆయన భూలోకంలో ఎలా తిరిగాడో చూశాడు కదా, అన్నీ చూశారు. కానీ శిష్యులు ఆ విధమైన పరిచర్య చేయలేకపోయారు. ఇక్కడ అందుకే శిష్యులను అంటాడు, అందుకు యేసు మూర్ఖతరములారా మీతో నేను ఎంతకాలం ఉందును. ఎందుకంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండనెళ్ళి అవతల పడమంటే పడతది కదా. వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి ఆయన స్వస్థపరచలేకపోయారు. లేకపోతే అదే విశ్వాసం వాళ్ళలో ఉండుంటే వాళ్ళు కూడా స్వస్థపరచటానికి వాళ్ళకి కూడా అధికారము ఉండును. అందుకే దేవుడు గమనించి అంటాడు ఇక్కడ, అందుకు యేసు విశ్వాసములేని మూర్ఖతరము వర్లారా మీతో నేను ఎంతకాలం ఉంటాను, ఎంతవరకు మిమ్మను సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని నేను ఎంతవరకు మిమ్మల్ని నేను సహిస్తాను. వింటా ఉన్నారు, దేవుని వాక్యాన్ని వింటా ఉన్నారు, అన్నీ చూస్తా ఉన్నారు, అయినను మార్పు లేదు.
అందుకని ఈ రాత్రి దేవుడు అంటా ఉన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వర్లారా, నేను ఎంతకాలం మీతో నేను ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 23:37 అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. ఇక్కడ ఏంటండి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతున్నారా లేదా? ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో. ఎంత ఎంత దీనంగా దేవుడు అడుగుతా ఉన్నాడంటే, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో. ఈ మాట చాలాసార్లు నేను విని, నేను కొన్ని కోళ్ళు పెంచాను. అప్పుడు ఆ కోడి పిల్లల్ని పెట్టినప్పుడు నిజమే కదా, దేవుని వాక్యమిలా రాశాడు కదా, అసలు ఈ కోడి ఎలాగ పిల్లల్ని రెక్కల చాటున పెట్టుకుంటుంది అని అనేక మార్లు నేను పెట్టంక చూసి, దేవా ఎంత గొప్ప దేవుడు అయ్యా అని చెప్పి నేను అనేక మార్లు నేను కోడిని చూసి చాలా నాకు సంతోషం అనిపించింది. కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను ఎలాగూ చేర్చుకొనునో, అలాగే నేనును కూడా నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్నవలెనని యుంటిని గాని. ఆయన ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడంటే, నీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, మీకు ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, ఆయన ఎలా అంటే ఏదైనా చిన్న సౌండ్ వస్తే కోడి వెంటనే ఒక కరుపుతో నా చిన్న పిల్లలన్నీ వచ్చే రెక్కల చాటున దాగోనుండిపోతాయి. అలాగ అనేక మార్లు కూడా నిన్ను చేర్చుకొనవలెనంట. యేసయ్య నిన్ను చూస్తూ ఉంటే ఇక్కడ చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు వల్లకపోతిరి. ఎంత దుఃఖకరమైన మాటలు ఇక్కడ. అందుకే అంటాడు, నేను ఇంకా సహించలేను, నేను ఎంతకాలం నేను సహిస్తాను. కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగూ తను చేర్చుకుంటుందో, అలాగే అనేక మార్లు నేను చేర్చుకోవాలని చూశాను కానీ నువ్వు వల్లకపోయావు. ఎందుకంటే వినడం మనకి చిన్నప్పటి నుంచి మనకు అలవాటు ఉండదు, అదొక అలవాటు మనకి. వినం తల్లిదండ్రుల మాట అసలకే వినం, పెద్దలు చెప్పిన మాటలు అసలకే వినం. ఒకడు అనుకుంటాడంట, నా దారే తిన్నమైంది అనుకుంటాడంట, కానీ అది తుదకు ఎక్కడికి తీసుకెళ్తుందో వాడికే తెలీదు. ఈ రోజుల్లో అలాగే ఉన్నాం మనం. ఎవరి దారి వాళ్ళకి చాలా బాగా కనిపిస్తుంది, కానీ అది తుదకు ఎక్కడికి తీసుకెళ్తుందో మనం తెలుసుకునే స్థితిలో మన ఆత్మీయ జీవితం ఉండాలని రాత్రి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎలాగ ఉన్నాము, మన జీవితం ఎలాగుంది, దేవునితో మన పరిస్థితి ఎలా ఉంది, ఆయనతో అంటుకట్టబడి ఉన్నామా? చేదైన వేరు ఇంకా నాలో ఏదైనా మొలుస్తుందేమో అని ఎప్పుడైనా ఒకసారి ఆయన సన్నిధిలో మనం కనిపెట్టామా? అది మనం అడిగామా దేవుణ్ణి? చేదైన వేరు ఏదైనా నాలో ఉందేమో ప్రభా, పనికిరాని తీగలను నువ్వు తీసేస్తావు కదా ప్రభా, అలాగా చేదైన వేరు ఏదైనా నాలో ఉంటే నాలో నుండి తీసేయి ప్రభా అని అడిగే స్థితిలో మన ఆత్మీయ జీవితం ఉందా లేదా అని రాత్రి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నాళ్ళ వరకు జ్ఞానము లేకుండా మీరు ఉంటారు? ఎన్నాళ్ళ వరకు బుద్ధిహీనముగా మీరు తిరుగుతూ ఉంటారు? అనేక మార్లు మిమ్మల్ని నేను చేర్చుకోవాలని నేను తిరుగుతూ ఉన్నాను, కానీ మీరు వల్లకపోయారు. మాట వినకపోవటం మీకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అలవాటుని మీరు దూరం చేసుకోలేకపోతున్నారు ప్రియ బిడ్డ అని చెప్పి రాత్రి దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మన పరిస్థితి, మన స్థితిగతి ఆయన సన్నిధిలో ఎలా ఉందో ఒక్కసారి ఈ రాత్రి మనం పరీక్షించుకుందాము. ఈ రాత్రి ఒక్కసారి మనము ప్రశ్న వేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 3:20 అంటాడు, దుష్కార్యము చేయు ప్రతివాడంట వెలుగును ద్వేషించును, తన క్రియలంట దుష్క్రియలుగా కనబడకుండానట్లు. తన చేసింది అది మంచి కార్యంగా, అది చెడ్డ కార్యంగా కనబడకుండానట్లంట, తన క్రియలు గద్దింపబడకుండానట్లంట వెలుగునొద్దకు రాడు అంట. వెలుగు దగ్గరకు వస్తే తన
తనవన్నీ కూడా వెలుగులో కనిపిస్తాయి. చీకటిలో ఉండడానికే ఇష్టపడతాడంట. ఇక్కడ దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. 21వ వచనం. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. వెలుగు అంటే ఏమిటి అంటే దేవుని వాక్యము. ఈరోజు నువ్వు దేవుని వాక్యము దగ్గరికి రాలేకున్నావా, ఇంకా నువ్వు చీకటిలోనే నీ బ్రతుకు ఉన్నట్లుగా ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది ఒక మాటతో. వెలుగు ఎక్కడుందండి? ఆయన నోటి మాటలోనే ఉంది. వాక్యమే వెలుగు. ఈ వెలుగులోనికి రావడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే వెలుగులోనికి వస్తే తన దుష్క్రియలు అక్కడ కనిపిస్తాయంట. వాళ్ళ దుష్క్రియలు ఏమవుతాయి? ఆ వెలుగులో కనబడతాయి. కాబట్టి రావడానికి వాళ్ళు ఇష్టపడరు. ఇక్కడ సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తారు. సత్యవర్తనుడైతే వెలుగు దగ్గరికి వస్తాడు, మూర్ఖుడైతే రాడు. ఈ రాత్రి ఎవరో నువ్వు ఒకసారి గుర్తించుకొని ఒకసారి ప్రశ్నించుకుంటే ఏ జాబితాలో ఉన్నామో ఈ రాత్రి దేవుడు మనకు తెలియచేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 1వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కృమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నా గద్దింపు విని తిరుగుడి, నా గద్దింపు విని తిరుగుడి. ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్యలో మీరు ఉంటారు? ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటారు? ఎన్నాళ్ళు నీళ్లు నిలవని బావులు మీరు తవ్వుకుంటారు? నీళ్లు నిలవంట. నీళ్లు నిలవని బావులు ఎన్నాళ్ళ మట్టుకు మీరు తవ్వుకుంటారు? ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటారు? ఈ రాత్రి దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు, నా గద్దింపు విని తిరగండి. అనేక మార్లు కోడి తన రెక్కల చాటున బిడ్డల్ని చేర్చుకున్నట్లుగా నిన్ను అనేక మార్లు నేను చేర్చుకోవాలని చూశాను, కానీ నువ్వు వెళ్ళకపోయావు. నువ్వు వెలుగులోనికి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే వెలుగులోకి వస్తే నీ దుష్క్రియలు వెలుగులో కనిపిస్తాయి కాబట్టి నువ్వు చీకటిలో ఉండడానికే ఇష్టపడతా ఉన్నావు. రాత్రి దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు, నా మాట విని మీరు తిరగండి. ఇర్మియా 3:14 అంటాడు, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఏమంటున్నాడు? నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. నిన్ను ఎలాగ దేవుని సన్నిధిలోకి రప్పిస్తాడంటే ఇక్కడ ఉంది చూడండి, ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరుగాను మిమ్మల్ని తీసుకొని సియోనునకు నేను రప్పించదను. సియోనునకు నిన్ను రప్పిస్తాను, కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఇక్కడ వెచ్చగానైనను చల్లగానైనను ఉండు. రెండు తలంపుల మధ్య నువ్వు ఉండొద్దు. నీళ్లు లేని నువ్వు బావులను నువ్వు తవ్వించుకోవద్దు. నీళ్లు నిలవని బావులను నువ్వు తవ్వించుకోవద్దు. రెండు తలంపుల మధ్య నువ్వు ఉండొద్దు. ఇక్కడ అంటాడు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉంపివేయ ఉద్దేశిస్తున్నాను. ఉమ్ము ఇలా అంటాం కదా, అంటే మొన్న పాస్టర్ గారు వాక్యం చెప్తే విన్నాను. ఇప్పుడు మనకు టీ ఇస్తారనుకోండి, టీలోని పైన మేగడ వస్తుంది కదా, ఆ మేగడ ఏం చేస్తాం? మనం తీసుకొని తింటామా? నోటికి అడ్డంగా వస్తే ఏం చేస్తాం? తీసి పడాయం. నోట్లోకి వస్తే ఏం చేస్తాం? ఉమ్ముతాం కదా. పాలలో మేగడలాగా మన బ్రతుకులు ఉండకూడదు. హల్లెలూయా. అంటే అంత లోతుగా ఆ మాట ఎలా ఉందంటే, మేగడలాగా ఉంటున్నాం మనం.
కానీ మన జీవితాలు మేగడలాగుంటే దేవుడు ఏం చేస్తున్నాడట? ఉమ్మివేయ ఉద్దేశిస్తూ ఉన్నాడంట. రాత్రి దేవుడు మరి ఇంకొక విషయం చదువుకొని నేను ముగించేస్తాను. 9 గంటల వరకు ఇచ్చారు కదా నాకు టైము. సరే చూద్దాం. హెజ్కేలు 33 అధ్యాయము 11 వచనం ఒక్కసారి చదువుకుందాము. హెజ్కేలు 33:11 కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. ఈ అపహాసకులారా, బుద్ధిహీనులారా, భ్రష్టులైన పిల్లలారా, ఇన్ని మాటలు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? ఆయనకి ఎందుకు అంత అవసరం ఈ రాత్రి అని మనం ప్రశ్నించుకుంటే, ఆయనంట దుర్మార్గుడంట, తన మరణాన్ని బట్టి ఆయన సంతోషం లేదంట. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి, చూడండి ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. దుర్మార్గుడంట తనకున్న దుర్మార్గత నుండి అంట మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి, మనస్సు త్రిప్పుకొనుడి. మీరు అలాగ దుర్మార్గులుగా ఉంటే, మీరు అలా చనిపోతే నేను ఎంత మాత్రం కూడా ఇష్టపడే దేవుడను కాను. కాబట్టే ఎంత దుర్మార్గుడైనా, ఎంత చెడ్డోడైనా రా, నేను తుడిచేసుకుంటాను నీ పాపాన్ని. దా, నేను నిన్ను సరి చేసుకుంటాను. నువ్వెంత చెడ్డదానమైనా పర్లేదు, నువ్వెంత చెడ్డోడమైనా పర్లేదు, నేను నిన్ను కడుగుతాను. హిమము కంటే తెల్లగా నిన్ను నేను చేసుకుంటాను. మన దేవుడు పాపములను సహితం ఆయన హిమము కంటే తెల్లగా చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవ్వరికి కూడా అంత యోగ్యత లేదు అని రాత్రి నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి చనిపోతే ఆయన అంత మాత్రం కూడా ఇష్టపడే దేవుడు కాదు. కానీ ఆ దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నందుదురు? ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నువ్వు అలాగూ మరణిస్తే ఆయన ఎంత మాత్రము కూడా ఇష్టపడే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన ప్రాణము మన కొరకు పెట్టి ఉన్న దేవుడు. నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో తన రక్తాన్ని మొత్తము కూడా కార్చుకొని మన కొరకు, మన పాపముల కొరకు ఆయన స్వరూపమానను సొగసైనను లేకుండా ఆయన మన కొరకు నలుగగొట్టబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే నీ దుర్మార్గత నుండి నువ్వు మరలాలి, నీ భ్రష్టత్వము నుండి నువ్వు మరలాలి, నీ అపహాస్యము నుండి నువ్వు మరలాలి. ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా నువ్వు ఉండాలి. ఆ పరిశుద్ధమైన ఆ జీవితము నీకు ఇవ్వటానికి ఆయన పాపముగా మారిపోయాడు. హల్లెలూయా. ఈ రాత్రి మన కొరకు, ఒక మనిషి కొరకు ఇంత త్యాగము చేసింది ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి ఆలోచిస్తే ఎవ్వరూ లేరండి, ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. ఈ రాత్రి నేను చెప్పగలను, నా యేసయ్య మాత్రమే నా కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దుర్మార్గతలో నుండి, ఆ దుష్టత్వములో నుండి, ఆ భ్రష్టత్వములో నుండి, ఆ అజ్ఞానము నుండి దేవుడు నన్ను రక్షించాడని రాత్రి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నా కొరకు ఆయన సిలువలో వేలాడబడ్డాడు. హల్లెలూయా. నా కొరకు ఆయన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు ఆయన కార్చాడు. అలాంటి ఆత్మీయ జీవితంలోనికి మనం నడవాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి మనం తెలుసుకోవాలి ఏంటంటే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. ఇంకొక 2 నిమిషాలు నాకు టైం ఉంది. ఒక్కసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదువుకుంటే, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలును అడుగగా పేతురు అంటాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము
పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఎవరికి చెందుతారు తెలుసా? ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి చెందుతాయి అంటే ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ. ఆయన పిలుపులో నువ్వు ఉన్నావా? ఆయన పిలుపులో నువ్వు ఉన్నావా? ఆయన ఏర్పాటులో నువ్వు ఉన్నావా? ఆయన ఏ విషయములో అయితే నీ కొరకు చింత కలిగి ఉన్నాడో ఆ చింతలో నువ్వు ఉన్నావా? ఈ రాత్రి ఒకసారి సుదీర్ఘంగా మనం ఆలోచిస్తే ఆయనకు మనం చాలా దూరంగా ఉన్నామని మనకి అర్థమవుతుందండి. చాలా దూరంగా ఉన్నాం. అనేక మార్లు కోడి తన రెక్కల క్రిందకి పిల్లల్ని ఎలా చేరుస్తుందో, నువ్వు కష్టంగా ఉన్నప్పుడంట నీ దగ్గరకు వచ్చి అలాగ చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడతా ఉంటే మనం వల్లకపోయామంట. ఆ మాట చదివినప్పుడైతే నా హృదయం కదిలిపోయింది. హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. అది మనకి, మన దూరస్తులందరికీ కూడా, మన పిల్లలకు కూడా దేవుడు అనుగ్రహించును కాక. ఇటు పరిశుద్ధాత్మను మనం అందరం కూడా పొందుకుందుము కాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.